నేటి నుండి మహారాజరాజశ్రీ ఈ గిరీశం గారు ఈ మధురవాణి మన రెండు పేర్లు ఆంధ్రుల చరిత్రలో చిరస్థాయిగా ప్రకాశిస్తాయి. ఏది నేను కలగంటున్నానా మేలుకున్నానా? ఇది భూలోకమా స్వర్గలోకమా? ఇలా నృత్యం చేసింది రంభ, మేనక, ఊర్వశ, తిలోత్తమ. ఆహా, ఏమానందం ఏమానందం. గిరీశం గారు, గిరీశం గారు, కోటకొల్లం 20 రూపాయలు. గోవిందా. ఏమండి, ఈ లోకంలోకి దిగుతున్నట్టున్నారే? దిగిరావటం ఏమిటి మధురవాణి? ఏది ఒక శేషాంజలా పారే. నువ్వు కళింగ రాజ్యానికి వన్ని తెచ్చిన వేశ్యాశిఖామణి. నీ నృత్యం చూస్తున్నంతసేపు ఆహాహాహా సుర గరుడోరగ యక్ష గంధర్వ కన్యల. అంత పెద్ద మాటలు సెలవీకండి. అమృతం తాగిన ఆదిత్య కన్యనైతే
ఊరంతా ఈ అప్పులు ఎందుకు, సొమ్ముకి ఎటాముట్టి ఎందుకు, చేతిలో ఎర్రని యాగాని లేదని ఈ ఏడుపు ఎందుకు? ఇంకెన్నాళ్ళువే, నువ్వు ఇబ్బంది పట్టం చూడలేక వ్రతభంగం అయినా సరేనని మా నేస్తులైనటువంటి హైదరాబాద్ నిజాం వారికి ఒకటి, బరోడా మహారాజా వారికి ఒకటి ఉద్యోగం కోసం 2 ఉత్తరాలు రాసి కనీసం 1000 రూపాయల జీతంతో తప్పకుండా ఉద్యోగం. ఆ తర్వాత నువ్వు నేను ఏకాయికి హైదరాబాద్ వెళ్ళిపోదాం. హైదరాబాద్ అంతవరకు వస్తే మీకు ఈ మధురవాణి ఎందుకులేండి? ఎంత మాట అన్నావు? నీకోసం కాకపోతే ఈ గిరీశం గారు దిస్ గిరీశం ఇంకొకరికి తలగ్గి నౌకరీ చేస్తాడా మధురం? ఏమో కానీ ఇప్పుడు ఇల్లు గడిచే మార్గం ఏమిటి? అందాక ఓ 20 రూపాయలు తెచ్చానులే. ఏది పరుసలగి ఉందండి. ఇందండి. భగవంతుడు మిమ్మల్ని నన్ను సమ ఉజ్జిగానే సృష్టించాడు, కానీ ఏం లాభం, తల వెంట్రుక వాసి తప్పుదోవల్లో పడేశాడు. ఇవాళ టౌన్ హాల్లో వీడియో మ్యారేజ్ మీద లెక్చర్ ఉంది, వెళ్ళొస్తాను. ఏమిటి వీరయ్య, పచ్చడి మెతుకులన్నా తినకపోతే నువ్వు ఎందుకు పనికొస్తావు? తినవోయ్ తిను. ఏం తినమన్నావమ్మా? తోటకూర దొగ్గల కూర ఉడకబెట్టి తగలేస్తే కూరగాయ వచ్చేస్తున్నాయి. తొమ్మిది సంతకు మనిషిని తోలేశాను. ఏదో నువ్వు చేసుకుని ఇతరులకు చెప్పాలి గాని ఊరికే లెక్చర్లు ఇస్తే ఏం లాభం? ఇంకెన్నాళ్ళు ఆ శుభముహూర్తం త్వరలోనే వస్తుంది, కొంచెం ఓపిక పట్టు. సరే గాని గిరీశం, నేను ఒక్క మాట అడుగుతా, నిజం చెబుతావా? నిజం కాకపోతే నీతో ఎప్పుడైనా అబద్ధం ఆడానా? నువ్వు ఈ మధ్య సాని వీధింట వెళ్తున్నావట. హరహరా, ఇంత ఘోరమైన అబద్ధం నీతో ఎవడు చెప్పాడు? ఇదిగో విను, నేను యాంటీ నాచి. ఏమిటి? ఏమి నాచి? యాంటీ నాచ్ అనగా సాని అన్న మాట కూడా నా చెవిని పడకూడదు. సాని దాని శరీరం తగిలితే పరమ అపవిత్రంగా తలుస్తాను. పియర్ సబ్బురాజ్ కడిగితేనే కాని ఆ కష్మలంబోదు. ఏమో, ఎప్పటికైనా ఈ పూటపూటి చాకరీ తప్పించి తుమ్మిద పంకుల్లా నా తల మీద వెంటుకొని నిలుపుతావని గంపెడాసి పెట్టుకున్నాను. తథాస్తు, నీ కోరిక త్వరలోనే నెరవేరుతుంది. నువ్వు పరమ పవిత్రంగా విధవావివాహం చేసుకున్న తర్వాత ఈ పూటపూటి చాకరీ ఎందుకు? ఈ సజీవ సాలగ్రామం ఎందుకు? ఇదిగో నిన్ను ఆటే పేలేవా బుర్ర భద్ర పెట్టేస్తా పూటకులం ఉంటా. భయపడతానుకున్నావా ఏమిటి? సంతలో సామాన్లు కొనిపెడతానని 20 రూపాయలు తీసుకెళ్లి సాన్యానికి ఇస్తావా? బతుకు సానెందుకురా? సాయన మాట పరమవత్వం వార్తలని వెధవాడు చెప్పుంటాడు. ఏమి నీ నిజాయితీ తెలుస్తుందనే ఉండు. ఆ వెంకుమంతు గారి కోడలికి ఉత్తరం రాసేందుకు సమయం కనిపెట్టి నీకు బాగా దేహం చేస్తాను. నీ ఇంట్లో ఒక్క నిమిషం ఉండను. నీ డబ్బు అనా పైసలతో తీసుకుని తారక బారేస్తా. శాస్త్రి గారు, కరెక్ట్ శాస్త్రి గారు, దండాలండి. ఈ శిశురాల మీద బొత్తిగా సీతగన్ను వేశారే. ఏం చేయను మధురవాణి, ఈ మధ్య కొత్తాగ్రహారం నుంచి విశాఖపట్నం మకాం ఎత్తేసాను. అందుచేత తరచుగా విజయనగరం రావడానికి వీలు కలగటం లేదు. నాకు మనసు బాగోలేక ఎవరైనా మకాం ఇచ్చేద్దామని చూస్తున్నాను. మహేశం, మన శకుంతల నాటకంలో ప్రియంవద వేషం ఎంత బాగా నటించావు. నేనే గుర్తుపట్టలేక ఎవరా ఈ ఆడపిల్లని భ్రమపడ్డాను. నా గొప్ప ఉంది, గురువు గారు ఎలా చెప్తే అలా చేశాను. నిల్చునే మాట్లాడుతున్నారు, లోపలి దయచేయండి. కొంచెం తొందర పని మీద కృష్ణారాయపురం అగ్రహారం మా చెల్లెలు గారింటికి వెళ్తున్నాను. అవకాశంగా మరొకసారి వస్తానులే. మీ దయ. వస్తా. అలాగే. రామచంద్రపుర అగ్రహారం. ప్రియమైన మధురానికి రామపంతులు అనేక ఆశీర్వచనములు. ఇక్కడ కొన్ని రాసకార్యాలు ఉండి వెంటనే రాలేకపోయాను. 2-3 నాళ్లలో అక్కడ నీ రుణాలు పణాలు తీర్చడానికి సొమ్ము తీసుకుని వస్తున్నాను. అంతా సిద్ధం చేసినాను. మరేమీ విశేషాలు లేవు. మధురానికి మధురమైన
రామప్ప పంతులు మీరు నాతో మాట్లాడకండి. మీ సాహిత్యం చేయడం చేతనే నా పరిస్థితి పోయిందని మా మాస్టర్ చెప్పారు. నాన్సెన్స్. మీ మాస్టర్ నన్ను చూస్తే గిట్టదు, అందుకే నేను ఫెయిల్ చేశాడు కానీ లేకపోతే నువ్వేమిటి ఫెయిల్ కావటం ఏమిటి? మీ వరకు నాకు వచ్చిందల్లా చుట్ట కాల్చడం ఒకటే. పాఠం చెప్పమంటే ఎప్పుడు కబుర్లు చెప్పడమే కదా. డామిట్, ఇలాంటి మాట అంటే నాకు కోపం వస్తుంది. ఆ మాటకు వస్తే నాతో మాట్లాడటం ఒక ఎడ్యుకేషన్. విడో మ్యారేజ్ విషయమై, నాచి క్వశ్చన్ విషయమై ఎన్ని లెక్చర్లు ఇచ్చాను. నా దగ్గర చదువుకున్న వాడు ఎవ్వడు అప్రయోజకుడు కాలేదు. చుట్ట నేర్పినందుకు థ్యాంక్స్ చేయాలో అంటే అభినందించాలి. ఈ చుట్ట పంపిణీ విధానం మీదనే తెల్లవాడు స్టీమ్ యంత్రం వగేరా కనిపెట్టాడు. లేకపోతే వాడికి పట్టుబడునా? శాస్త్రకారుడు ఏమన్నాడు? ఖగపతి అమృతముతేగా భుగ భుగమని పొంగి చుక్క భూమిని వ్రాలెను, పొగ చెట్టై జన్మించెను, పొగ తాగని వాడు దున్నపోతై పుట్టున్. ప్యూర్ బఫెలో. ఇది బృహన్నారదయం 4వ శాస్త్రంలో ఉంది. అదిలా ఓహో, అయితే ఆ గంటం గడిచే ఉపాయం నేను చెప్తాను. మరి నేను చెప్పినట్టు అలా వింటావు? మీ సెలవు ఎప్పుడు చెప్పాను? ఓకే. నేను కూడా నీతో మీ ఊరు వచ్చి మీ వాళ్ళతో పరీక్ష పాస్ అయ్యావని చెప్తాను. మీరు వస్తే బతికాను మరి. ఆల్ రైట్, ఆల్ రైట్. నీ దగ్గర కాపర్స్ ఏమైనా ఉన్నాయా? మన దగ్గర కరెన్సీ నోట్లు ఉన్నాయి కానీ. ఓ సేరు కాశీ మిఠాయి కొని పెట్టుకురా. ఈ రాత్రికి మరి నేను ఫోన్ చేయను. బండి మీద మన ట్రావెలింగ్ ట్రంక్ అది వేసి మెట్టు దగ్గర నిలబెట్టుంచు. గో ఎట్ వన్స్ మై గుడ్ ల్యాడ్. నువ్వు నేను చెప్పినట్టు అలా వింటుంటే సురేంద్రనాథ్ బెనర్జీ అంత వాణ్ణి చేస్తాను. ఈ వ్యవహారం ఫైసల్ అయిపోయింది. ఈ రాత్రికి మధురవానికి పార్కింగ్ విజిట్ ఇవ్వందే పోకు. ఓటుకొళ్ళమ్మతో తెగతింపులు అయ్యిపోయింది. ఓకే.